హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో మనం ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్ రన్ చేయడానికి కోసం కమాండ్స్ అవన్నీ తయారు చేసి రన్ చేసాం కదా. అవి ఒక్కొక్కటి చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. అవన్నీ గుర్తుంచుకొని ఒకదాని తర్వాత పర్ఫెక్ట్ ఆర్డర్లో రన్ చేయడం, దాంట్లో ఏమైనా చిన్న తప్పు అయినా సరే ఎక్కడ తప్పు అయిందని చూసుకోవడం ఒక పెద్ద హెడేక్ అయిపోతుంది. ఈ ఇంటర్న్షిప్కి ఇంత కష్టం అవసరమా అని అంటే దానికి ఒక ఇది ఉంది, సొల్యూషన్ ఉంది. అదే డాక్టర్ కంపోజ్. ఈ డాక్టర్ కంపోజ్ దెబ్బకనమాట ఈ ప్రాబ్లం అంతా పారిపోవాల్సిందే. డాకర్ కంపోజ్ కోసం మీరు సపరేట్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీరు డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డాకర్ కంపోజ్ కూడా వచ్చేస్తుంది. బట్ ఒకవేళ రాకపోతే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేనైతే ఉబుంటూ వాడుతున్నాను కదా, సో నేనైతే ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఏ కమాండ్ వాడి ఇచ్చేయాలి అని చెప్పేసి. ఒకవేళ కానీ మీ దగ్గర డాకర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యలేదు, డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ అయ్యి లేదు అని అనుకోండి, సూడో apt get అప్డేట్. ఒకసారి ఫస్ట్ అప్డేట్ అయిపోతుంది, ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేస్తుంది అనమాట. అంత అయిపోయింది కదా. ఇప్పుడు అనమాట డాకర్ కంపోజ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే చాలు అనమాట. సూడో apt get ఇన్స్టాల్ డాకర్ కంపోజ్ ప్లగిన్. ఆల్రెడీ ఉంటే ఏం చేయదు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఏమీ లేదు. లేకపోతే ఒకవేళ లేకపోతే ఇన్స్టాల్ అవుతుంది. మ్యాక్సిమం అయితే మీకు డాకర్ కంపోజ్ మీకు అనమాట వచ్చేసే ఉంటుంది. దానికోసం మీరేమీ స్పెషల్గా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. డాకర్ కంపోజ్ వాడాలి అని అనుకున్నారు అనుకోండి, దానికోసం అనమాట డాకర్ కంపోజ్ .yml ఫైల్ తయారు చేయాలి. డాకర్ -కంపోజ్ .yml. ఇంతకుముందు మనం రాసిన కమెంట్స్ అన్ని, సో నేను ఇక్కడ ఒకసారి పేస్ట్ చేస్తాను సో దట్ మనకి మన దగ్గర పడి ఉంటాయి. సో వాటిని రిఫర్ చేస్తూ ఈ YML ఫైల్ తయారు చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, YML ఫైల్ అనమాట పైథాన్ లాగే అనుకోండి. ఇంటెండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంటెండేషన్ లాగానే ఏమైనా తేడా వచ్చిందనేది చాలా ఇబ్బంది అయిపోతారు. సో ఇంటెండేషన్ పర్ఫెక్ట్గా చూసుకోండి. డాకర్ కంపోజ్ ఫైల్ అనమాట రాయడం స్టార్ట్ చేద్దాం. సో డాకర్ ఇవన్నీ కమాండ్స్ ఒకటి కమాండ్ మనం ఈ డాకర్ కంపోజ్ ఫైల్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. సో దట్ మీకు ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు అనమాట. ఏ డాకర్ కంపోజ్ ఫైల్ అయినా సరే వెర్షన్తో స్టార్ట్ అవుతుంది. సో వెర్షన్ 3 యూజువల్గా ఎందుకు ఈ వెర్షన్ అని అంటే డాకర్ కంపోజ్ అనే దాంట్లో ఎన్నెన్నో ఫీచర్ డాకర్ కంపోజ్ యాడ్ చేస్తూనే ఉంది. దానివల్ల ఏంటంటే బట్ ఆ పాత ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చిందనమాట. సో సింటాక్స్ మారింది. డాకర్ కంపోజ్ వెర్షన్ 2లో డిఫరెంట్ ఉంటుంది, 3లో సింటాక్స్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడ వెర్షన్ అన్నట్టు మనం మెన్షన్ చేస్తే ఏ సింటాక్స్ వాడాలని చూసుకుంటుంది అనమాట. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే పాత వెర్షన్ కూడా సపోర్ట్ చేయడానికి కోసం ఇలా చేయడం వల్ల ఇలా వెర్షన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఎక్కడ మీరు గూగుల్ సెర్చ్ చేసి ఏది ఎక్కడ చూసినా సరే 3 నుంచే స్టార్ట్ అవుతుంది. 3.1 3.2 3.7 సంథింగ్ లైక్ దట్, అలా 3 నుంచే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం వెర్షన్ 3 అని పెట్టుకొని ముందుకు వెళ్దాం. సో ఫస్ట్ కమాండ్ ఏంటి, మనం పీజీ డేటా వాల్యూమ్ని క్రియేట్ చేస్తున్నాం. సో పీజీ డేటా వాల్యూమ్ని క్రియేట్ చేయాలని అంటే ఇక్కడ సింపుల్గా వాల్యూమ్స్ అని తర్వాత పీజీ డేటా కోలం, అంతే చాలా, ఇంకేం అక్కర్లేదు అనమాట. సో దీని అర్థం ఏంటంటే వాల్యూమ్ అనమాట ఉంటే ఫైన్ ఈ పీజీ డేటాని వాడేసుకో, లేదు అని అంటే పీజీ డేటా వాల్యూమ్ని క్రియేట్ చెయ్యు అని అర్థం అనమాట. సో ఫస్ట్ కమాండ్ ఫినిష్ అయిపోయినట్టు. సో ఫస్ట్ కమాండ్ పీకేద్దాం. సో నెక్స్ట్ కమాండ్ ఏంటి, లైబ్రరీ నెట్వర్క్ క్రియేట్ చేయడం. సో డాకర్ కంపోజ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా డాకర్ కంపోజ్ వాడనమాట రన్ చేశారని అనుకోండి, నెట్వర్క్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. రన్ చేసినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. శుభ్రంగా నెట్వర్క్ క్రియేట్ అయ్యి ఉంటుంది, మీకు కనిపిస్తుంది. సో నెట్వర్క్ బాధ లేదు. సో నెట్వర్క్ కూడా పీకేస్తున్నాం, హ్యాపీ. నెక్స్ట్ ఈ కమాండ్ అంతా ఏంటి, దేనికోసం ఈ కమాండ్ అంతా ఈ పోస్ట్గ్రెస్క్యూఎల్ది రన్ చేయడానికి కోసం. సో ఈ పెద్ద కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ మొత్తాన్ని ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ స్ట్రక్చర్లోకి తీసుకొద్దాం. సో ఫస్ట్ ఏంటి, దీంట్లో అనమాట ఫస్ట్ ఇప్పుడు అనమాట ప్రతి కంటైనర్ ఉంది కదా, దాన్ని ప్రతి కంటైనర్ మనం రన్ చేయడానికి కోసం సర్వీసెస్ అని అంటారు అనమాట. సో ఏ సర్వీసెస్గా రన్ చేయబోతున్నాం అని సర్వీసెస్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ అనమాట ఆ కంటైనర్కి ఏం నేమ్ ఇవ్వబోతున్నాం దాని నుంచి స్టార్ట్ చేయాలి. సో మన పోస్ట్గ్రెస్ కదా, దీనికి నేమ్ ఏం పెట్టాం, dev-postgres అని పెట్టాం కదా. ఇక్కడ నేమ్ అనమాట dev-postgres అని ఇచ్చాం కదా, అదే పని ఇక్కడ చేస్తాం అనమాట. dev-postgres అని చెప్పేసి ఇచ్చి నేమ్ ఇస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ పని చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఏంటంటే
దీనికి ఫస్ట్ ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. ఇమేజ్ నేమ్ ఏంటి? పోస్ట్ డ్రెస్ కదా. సో అదే పని చేద్దాం, ఇమేజ్ పోస్ట్ డ్రెస్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ నేమ్ అన్నట్టు పోస్ట్ డ్రెస్ కదా, అదే మొక్క ఇక్కడ మెన్షన్ చేసేసాం. మెన్షన్ చేసేసాక నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాము? ఈ కమాండ్కి వెళ్ళాం అనుకోండి, నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మెన్షన్ చేద్దాం. ఈ పోస్ట్ డ్రెస్ పాస్వర్డ్ ఒకటి, పోస్ట్ డ్రెస్ డీబీ ఒకటి మనం మెన్షన్ చేయాలి. సో అదే పని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కదా, ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఇక్కడ నేము వాల్యూ ఇవ్వాలి. మనం ఈ నేము వాల్యూ ఏం తీసుకుందాం, ఈ పైనుంచి ఏదో కాపీ కొట్టి యాజ్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. దాని తర్వాత అనమాట సేమ్ ఇదే స్ట్రక్చర్లో ఉంచుతాం. ఇది కూడా కాపీ కొట్టి అక్కడ పడేస్తాం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చూస్తే వాల్యూమ్ ఇచ్చాం కదా. సో వాల్యూమ్ అనమాట ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో వాల్యూమ్స్, ఇక్కడ వాల్యూమ్ ఏ వాల్యూమ్ వాడాలి అని చెప్పేసి మనం ఏం వాడుతున్నాం? పీజీ డేటా వాల్యూమ్ వాడుతున్నాం. దేనికి అటాచ్ చేయాలి? /var/lib/ PostgreSQL డేటా కదా, అదే మొక్క కాపీ కొడతాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం. అయిపోయింది, ఈ పని కూడా జరిగిపోయింది. హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి మెన్షన్ చేయాలి? ఇంతకుముందు నెట్వర్క్ అని మెన్షన్ చేయాలి. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, నెట్వర్క్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది ఆటోమేటిక్గా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. ఇందులో ఉన్న సర్వీసెస్ అన్నిటినీ దానికి అటాచ్ చేసేస్తుంది. సో ఆ పని డాకర్ కంపోజర్ చూసుకుంటుంది. సో మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ కమాండ్ కూడా అయిపోయినట్టు, ఈజీ కదా. సో నెక్స్ట్ దానికి అనమాట. ఇప్పుడు ఈ కమాండ్ అయిపోయింది కదా, ఈ కమాండ్ పీకేస్తాం. ఇక్కడేంటి, మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయడం ఉంది చూసారా, ఈ హెడేక్ మనం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైబ్రరీ, ఇక్కడ సర్వీస్ అనమాట, ఇది లైబ్రరీ -యాప్. నెక్స్ట్ లైబ్రరీ యాప్ అయిపోయాక ఆ తర్వాత ఏంటి, మనం ఇంతకుముందు అయితే ఇక్కడైతే ఇమేజ్ ఇచ్చేసాం శుభ్రంగా. కానీ ఈ కేసులో ఇమేజ్ని మనం బిల్డ్ చేయాలి కదా, బిల్డ్ చేయాలి. సో ఇమేజ్ని డైరెక్ట్గా ఇస్తే పనికి రాదు. సో ఇక్కడ బిల్డ్ చేయాలి కాబట్టి బిల్డ్ అనే పార్ట్ వదులుతాం. పాత్ ఇవ్వాలి. ఏ పాత్ ఇవ్వాలి? డాకర్ ఫైల్ ఉన్న పాత్ ఇవ్వాలి. అదేంటి? డాట్ అని ఇస్తే సింపుల్గా చాలు. సో మనం ఇచ్చేసాం. ఇక్కడ నుంచి అదనమాట కరెంట్ ఫోల్డర్లో అనమాట డాకర్ ఫైల్ ఉందా లేదో ఉంటుంది, చూసి దాన్ని బట్టి ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత దీని దగ్గరికి వస్తే ఏం చెప్తుంది? ఒకటి మనం పోర్ట్ మ్యాపింగ్ చేయాలి. అదే పని చేసేద్దాం. ఇక్కడ పోర్ట్స్ 5000:5000. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నేను మీకు చెప్పాను కదా నెట్వర్క్ కోసం వర్రీ అవసరం లేదు. సో మనం ఇది కూడా కవర్ చేసేసాం. ఇప్పుడు అన్నమాట ఏంటంటే మనం ఏవైతే సర్వీసెస్ రన్ చేయబోతున్నామో, అంటే ఏవైతే కంటైనర్స్ రన్ చేయబోతున్నామో దానికి తగ్గట్టుగా డాకర్ కంపోజ్ ఫైల్ అయితే రాసేసాం. ఇంకేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కమాండ్స్ అన్ని గుర్తుంచుకోక్కర్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ దాన్ని పేరు కొట్టి మళ్ళీ రన్ చేయడం, ఏదైనా తేడా వస్తే మళ్ళీ బిల్డ్ చేయడం, ఆ హెడ్ఏక్స్ అన్నీ పడక్కర్లేదు. ఇప్పుడు అనమాట డాకర్ కంపోజే అదంతా చేసుకుంటుంది. మనం చెయ్యాల్సిన పని అంతా సింపుల్. కూల్గా కూర్చొని డాకర్ కంపోజ్ అప్ అని చెప్పి అనుకోని కమాండ్ రన్ చేస్తే చాలు. అదే బిల్డ్ చేసుకుంటుంది. ఇమేజ్ అవసరం అయితే అదే కంటైనర్స్ని కూడా రన్ చేసేసుకుంటుంది అనమాట. టెర్మినల్కి వెళ్దాం. ఇప్పుడు టెర్మినల్లో మనం అనమాట రన్ చేద్దాం. ఏం చెప్పాను, సింపుల్గా సూడో అనేది నేను అనమాట డాకర్ని ఈ కరెంట్ యూజర్లో వాటిలో ఇన్స్టాల్ చేయడం వల్ల అలాగ, కానీ సూడో అవసరం లేదు. సూడో డాకర్ కంపోజ్ అప్ అని కమాండ్ కొడితే చాలు. ఎర్రర్ వచ్చింది ఎందుకు, ఏమని చెప్తుంది? సర్వీసెస్ లైబ్రరీ యాప్ పోర్ట్స్ మస్ట్ బి ఏ లిస్ట్. ఇక్కడ నేను ఏదో తేడా చేశాను. ఓకే, అర్థమైంది. పెట్టి స్పేస్ దీని అన్నమాట ప్రాపర్గా ఇవ్వలేదు, అందుకనేసే ఇదంతా జరిగింది. పైన దీనిది స్ట్రక్చర్ సరిపోయింది. ఓకే, సో మళ్ళీ రన్ చేసి చూద్దాం. సూడో డాకర్ కంపోజ్ అప్. చూసారు కదా, ఇమేజ్ని క్రియేట్ చేయడం అన్నిటి పని ఇదే చేసేసుకుంటుంది. ఇమేజ్ ఇక్కడ క్రియేట్ చేయాలి కాబట్టి ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. తర్వాత ఇప్పుడు ఈవెన్ మన కంటైనర్స్ని అనమాట రన్ కూడా చేసేస్తుంది అనమాట. ఇప్పుడు కానీ దీన్ని చదవడం స్టార్ట్ చేశారు అని అనుకోండి, దీన్ని క్లోజ్గా మీరు వాచ్ చేశారని అనుకోండి, ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ కనిపిస్తాయి. స్టార్టింగ్కి వెళ్దాం. ఫస్ట్ అయితే మీకు ఇది మన డాకర్ కంపోజ్ ఫైల్ వాడి ఈ ఇమేజ్ని బిల్డ్ చేయడం కనిపిస్తుంది. అది అయిపోయాక అనమాట క్రియేట్ అయిపోయిందా చూసారు. ఇక్కడ నెట్వర్క్ ఏదైతే మన ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ అనమాట, ఈ అప్లికేషన్ ఏదో ఉందో ఆ ఫోల్డర్ ఉందో దానికి అనమాట _default అని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేసి నెట్వర్క్ క్రియేట్ చేసేసింది.
అంతేకాకుండా _pg డేటా అది కూడా క్రియేట్ చేసేసింది అనమాట, వాల్యూమ్ని క్రియేట్ చేసేసింది లేదని చెప్పేసి అని. ఆ తర్వాత ఏమైంది, ఈ కంటైనర్స్ని క్రియేట్ చేసింది, 2 కంటైనర్స్ని క్రియేట్ చేసింది. చేశాక ఇప్పుడు మీ ఆ 2 కంటైనర్స్ని రన్ చేస్తుంది కదా, దాంట్లో వచ్చిన లాగ్స్ చూసారా ఇలా అనమాట. ఈ పోస్ట్గ్రెస్కి సంబంధించిన కంటైనర్కి సంబంధించిన లాగ్ అయితే డిఫరెంట్ కలర్లో చూపిస్తుంది, దాని తాలూకు లాగ్స్ చూపిస్తుంది. ఇక్కడ అనమాట లైబ్రరీ యాప్కి సంబంధించింది అయితే ఇలా డిఫరెంట్ దాంట్లో చూపిస్తుంది. ఇలా అనమాట ఫైనల్గా లాగ్స్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు లాగ్స్ అన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఉంది కదా, కూల్. ఇప్పుడు అనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏముంది మనకు తెలుసు కదా. నెక్స్ట్ అనమాట మన అప్లికేషన్ రన్ చేయాలని అంటే టేబుల్స్ అవి క్రియేట్ చేయాలి కదా, ఆ పని చేస్తే సరిపోద్ది. సో మనం ఆ పనిలో పడదాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం sudo docker ps కొడదాం. ఏవేవి రన్ అవుతుందో చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటి మన అప్లికేషన్ తాలూకా డాకర్లోకి అనమాట ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా, ఆ పని చేద్దాం. సో ఇప్పుడు ఏంటి sudo docker exec-it. ఇప్పుడు అనమాట మన డాకర్ ఏదుంది, లైబ్రరీ యాప్ ఇదే కదా, మన తాలూకా అప్లికేషన్ దీని తాలూకా కంటైనర్ అది 250 సారీ. తర్వాత /bin/bash పెట్టలేదు, లోపలికి వెళ్ళిపోయాము. ఫ్రమ్ యాప్ ఇంపోర్ట్ db python 3 పైథాన్ అయిపోయింది. ఫ్రమ్ యాప్ ఇంపోర్ట్ db ఇంపోర్ట్ కూడా అయిపోయింది. db.create_all టేబుల్స్ క్రియేట్ అయిపోయినట్టే, దీని నుంచి బయటకు వచ్చేద్దాం. సో మన పని జరిగిపోయినట్టు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, మన బ్రౌజర్కి వెళ్ళిపోతే సరే. సో బ్రౌజర్ దగ్గరికి వెళ్ళాం, ఏం చేయాలి, లోకల్ హోస్ట్ 5000. చూసారా మన అప్లికేషన్ రన్ అయిపోతుంది. ఇప్పుడు book 1 యాడ్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ book 2. సో శుభ్రంగా అప్లికేషన్ కూడా బాగానే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మళ్ళీ మన కోడ్ దగ్గరికి వచ్చామని అనుకోండి, మన కోడ్ దగ్గరికి వచ్చాం, దీన్ని ఆపేయాలి. నాకు కంటైనర్స్ కూడా వద్దు, దీన్ని ఆపేయాలి అని అనుకుంటే సింపుల్, docker compose down. sudo నేను పెద్ద మర్చిపోయాను, sudo docker compose down. నేను దీనికి వెళ్ళలేదు, అప్లికేషన్ పర్ఫెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళలేదు, sudo docker compose down. చూసారా ఇక్కడ ఏం చేస్తుందో, ఫస్ట్ ఏమో పోస్ట్గ్రెస్క్యూఎల్ లైబ్రరీ యాప్ ఉంది చూసారా, దాన్ని స్టాప్ చేస్తుంది. ఆల్రెడీ పోస్ట్గ్రెస్ దాని అయితే స్టాప్ చేసింది, రిమూవ్ కూడా చేసేసింది. ఇప్పుడు 2 పనులు అయిపోయి చూసారా. ఈవెన్ నెట్వర్క్ కూడా పీకేసింది చూసారా. ఇప్పుడు మళ్ళీ మనం ఈ టెర్మినల్కి వెళ్ళాం అనుకోండి, శుభ్రంగా ఇవన్నీ ఎగ్జిట్ అయిపోతూ కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ sudo docker ps కొట్టామనుకోండి, లేదు ps-a కొట్టామనుకోండి, దాంట్లో కూడా చూస్తే అనమాట అవన్నీ పీక్స్ ఉంటుంది, ఇవి పాత అనమాట. అవన్నీ పీక్స్ ఉంటాయి, ఏముండవు. కూల్. ఇప్పుడు మళ్ళీ మన అప్లికేషన్ రన్ చేద్దాం. ఏం చేయాలి, sudo docker compose అప్ చేస్తే చాలు. మిగతా కమాండ్లన్నీ గుర్తుంచుకొని కష్టపడి ఇచ్చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎంటర్ చేశాను, అప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి వెళ్దాం, మన బ్రౌజర్కి వెళ్ళాం, రిఫ్రెష్ కొట్టాం, చూసారా ఏ డేటా పోలేదో, అంతా నీట్గా ఉంది. కావాలంటే ఇప్పుడు అప్డేట్ చేయి, book 2 అప్డేట్ పని కూడా చేస్తుంది, అంత సూపర్గా. కూల్ కదా. ఈ పెద్ద కమెంట్ గుర్తుంచుకోవాలి, అలాంటి బార్లన్నీ ఎగిరిపోయినట్టే కదా. డాకర్కి సంబంధించి అయితే నాకు తెలిసి నేను మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ చేసేసాను. సో కంగ్రాట్స్ ఎవ్రీవన్. ఇప్పుడు మీ ఓన్ అప్లికేషన్స్ని కంటైనరైజేషన్ చేసే కుమ్మేయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పీస్, హ్యాపీ కోడింగ్.